హాయ్ ఫ్రెండ్స్, నేను పార్ట్ 4 ఒక కథ చెప్పిన కదా అమ్మాయిది. ఇప్పుడు పార్ట్ 5 చెప్తున్నాను. ఆ అమ్మాయికి బాల్యం అయిపోయింది కదా, 14 సంవత్సరాలు వచ్చేసినాయి. అప్పటికి 14 సంవత్సరాలు వచ్చినాక అప్పటికి ఇంకా ఆడపిల్లకి బస్ బోర్డు వచ్చేంతవరకే చదువు కావాలి. ఇంకా ఎక్కువ చదివే అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన ఉండేది. ఎక్కువ చదవద్దు ఆడపిల్ల, ఓన్లీ బస్ బోర్డు వచ్చేంతవరకే చదవాలి అన్న ఒక ఉద్దేశంతో అమ్మాయిని అంతవరకే చదివించి ఇక అప్పటి నుంచి సంబంధాలు రావడం మొదలుపెట్టినాయి. ఆయన సంబంధాలు ఉన్నాయి, ఇక దగ్గర సంబంధాలు ఒక 3-4 ఉన్నాయి. బయట సంబంధాలు మంచి వచ్చినాయి అమ్మాయికి. గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు వీళ్ళు అయితే వాళ్ళ నాన్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఈమెకి కట్నం ఇస్తే వాళ్ళకి కూడా ఇవ్వాలి, ముగ్గురికి నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని చెప్పి ఇంకా అనుకునేవాళ్ళు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు. అయితే ఇక సంబంధాలు చాలా వచ్చినా కానీ ఇంకా వాటిని పక్కన పెట్టి ఇక వాళ్ళ దగ్గర బంధువైన ఒక బంధువుకి ఇద్దామని చూసిర్రు. అయితే ఆయన చదువుకుంటూ ఇద్దాం అనుకునేసరికి ఇక వాళ్ళకి అయ్యో సమస్యలు వచ్చి గొడవలు అయ్యి అది క్యాన్సిల్ చేసుకున్నాక ఇంకా ఇక్కడి నుంచి ఆ అమ్మాయి జీవితం చాలా దారుణంగా నడుస్తుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక ఆ అమ్మాయికి 14 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఇక మెచ్యూర్డ్ అయినాక వాళ్ళ బంధువులు, దూర బంధువులైన ఒక అబ్బాయి, ఆయనకి చదువు ఏమీ ఉండదు, కాకపోతే వాళ్ళకి ఆస్తులు ఉండవు, ఏది ఉండదు, ఓన్లీ మనిషి పర్ఫెక్ట్ మంచి మనిషి, గుణానికి మంచోడు. కాకపోతే ఆయన అందరి బయట వాళ్ళవి మొత్తం నాయ అని నెత్తినేసుకొని తను చేయని తప్పులకు శిక్షలు అనుభవిస్తూ ఉండేవాడు. ఆ శిక్షలు చాలా పెద్దవిగా ఉండేది. అయితే ఇంకా వీళ్ళ పెద్దన్నయ్యకి ఆయన ఫ్రెండ్ ఉండేది. ఇలా పెద్దన్నయ్యకి ఫ్రెండ్గా ఉండేటోడు. వాళ్ళ రిలేషన్ ఆ ఊర్లో ఉండేది. ఎప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు, స్నేహం చేసేవాడు. అయితే ఒకరోజు మరి ఎప్పుడు దోస్తానంలో ఎప్పుడు అనుకుర్రో ఏమో మా చెల్లెని మీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని అది బాగా మనసులో నాటుకోపోయింది. వాళ్ళ అన్నయ్యకి నాటుకొని పోయి ఒకరోజు ఈ అమ్మాయికి సంబంధాలు చూస్తుంటే వాళ్ళ అమ్మకి చెప్పిండు. వాళ్ళ అమ్మకి ఏం చెప్పిండంటే, ఇట్లా పలానా వ్యక్తికి అక్కని చెల్లెని ఇద్దాము అంటే వాళ్ళ నానుండి అతనికి ఏం లేదు కదరా, ఆస్తి లేదు, ఇల్లు లేదు, పొలాల్లో వెయ్యలేవు, మరి అమ్మాయిని ఎట్లా చేస్తాడు, ఎందుకో ఆయనకు వద్దు అని బయట చూద్దాము ఇంకా అని చెప్పి తండ్రి చెప్తే తల్లి కొడుకు కలిసి ఆ అబ్బాయికి ఇవ్వాలి, తెలివి కల్లోడు, మంచి చదువుకుంటాడు, లేకుంటేంది వాళ్ళే సంపాదించుకుంటారని చెప్పి తల్లి చెప్పడం జరిగింది. తల్లి కొడుకు ఒకటి, ఇంకా కొడుకు మాట తీసేయలేక తల్లి కొడుకు ఒకటి. తండ్రికి ఇష్టం లేదు, అమ్మాయికి కూడా పెద్దగా ఇష్టం లేదు. ఆ అబ్బాయి చదువుకోలేదు, ఏం లేవు, కూలి పని చేసుకొని సాధాలే. మరి ఈ పిల్ల ఇప్పటి నుంచి ఏం పని చేయాలి, అతి గార్భంగా పెరిగింది తల్లిదండ్రుల దగ్గర. చాలా సంతోషంగా చాలా సరదాగా పెరిగింది అమ్మాయి. సడన్గా అట్లా అయితే ఎట్లా అని ఊళ్ళో వాళ్ళు కూడా చాలామంది అసలు ఆ పిలిస్తే పలికే అమ్మాయిని అటువంటి వ్యక్తికి ఎక్కువగా కేసులు అవి ఇవి ఉన్నాయి, ఆ అబ్బాయికి ఎట్లా ఇస్తారు, అమ్మాయిని ఎట్లా చదువుకుంటాడు అని చెప్పి ఊళ్ళో వాళ్ళు కూడా తండ్రికి సలహా ఇవ్వడం జరిగింది. అట్లా మేనమామలు కూడా ఆ అమ్మాయికి అతనికి ఇవ్వద్దని గొడవలు పెట్టుకోరు. చాలా పెద్ద గొడవ అయింది. అయినా తల్లి ఒప్పుకోక తల్లి ఆ అమ్మాయిని కొట్టి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిర్రు. ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిర్రు ఫ్రెండ్స్. మిగిలిన కథ పార్ట్ 6లో చెప్తాను నేను.